మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద అభిమానించే ప్రేక్షకులకు నా నమస్కారాలు. నా పేరు డాక్టర్ ఏహెచ్ రెడ్డి. ఐఎమ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ హోమియోపతిక్ ఫిజిషియన్. మనం ఈరోజు ల్యూకోడర్మా టాపిక్ గురించి చర్చిద్దాం. ల్యూకోడర్మా అంటే దీన్ని తెలుగులో బొల్లి వ్యాధి అంటారు. ఇది ఒక చర్మానికి సంబంధించిన వ్యాధి. తెల్ల పొడలని కూడా అంటారు. ఆటో ఇమ్యూన్ డిజార్డర్, రోగ నిరోధక శక్తిలో వచ్చే మార్పు వల్ల మనకి వైట్ ప్యాచెస్ వస్తాయి. ఇది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి వ్యాపించదు. చర్మంలో మన చర్మానికి వచ్చేసరికి ఒక రంగునిచ్చే హార్మోన్ ఒకటి ఉంటుంది, దీన్ని మెలనిన్ అంటారు. ఈ మెలనిన్ ఎక్కువ కావడం వల్ల బ్లాకిష్ డిస్కలరేషన్ వస్తుంది. దీన్ని మెలాస్మా అంటారు. ఇది స్పెషల్గా ఎక్కువగా ఫేస్ మీద, నోస్ మీద, ఫ్రంటల్ రీజన్లో వస్తుంది. ఇది తక్కువైతే వచ్చే వైట్ ప్యాచెస్ వస్తాయి. దీనినే ల్యూకోడర్మా అంటారు. ఇది వంశపారపర్యంగా ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏజ్ పరంగా చూస్తే ఇది ప్రతి ఒక్క ఏజ్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు కనపడుతుంది. మన చర్మంలో 3 లేయర్స్ ఉంటాయి. ఒకటి ఎపిడర్మిస్, డర్మిస్, హైపోడర్మిస్. ఈ ఎపిడర్మిస్ వచ్చేసరికి ఎపిడర్మిస్లో మెలనిన్ అనే కొన్ని సెల్స్ ఉత్పత్తి అవుతాయి. వీటిని మెలనోసైట్స్ అంటారు. ఈ మెలనోసైట్స్ ఎఫెక్ట్ కావడం వల్లనే మనకి వైట్ ప్యాచెస్ కనపడతాయి. ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో వచ్చే వ్యాధి. అయితే దీనికి ఎక్కువ దీర్ఘకాలికంగా మందులు వాడవలసి ఉంటుంది. హోమియోపతిక్ మెడిసిన్స్తో పాటు కొద్దిగా హెల్తీ ఫుడ్, మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లాంటివి తీసుకోగలిగితే, అంటే విటమిన్ బి, విటమిన్ సి, ఇటువంటి విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు తొందరగా ఉపశమనం లభిస్తుంది. ఇట్స్ ఏ స్కిన్ కండిషన్, లాస్ ఆఫ్ కలర్, అంటే మనకు చర్మం యొక్క రంగు కోల్పోవడం వల్ల వచ్చే ప్యాచెస్, దీన్నే ల్యూకోడర్మా అంటారు. ఇది ఎక్కువగా మనకు సూర్యరశ్మి ఎఫెక్ట్ అయిన ప్రాంతాల్లో వస్తుంది. అంటే ఆన్ ద లిప్స్ మీద, అంటే పెదాల మీద, ముక్కు దగ్గర, చెవుల దగ్గర కనపడుతుంది. చాలామంది డిప్రెషన్కు లోనవుతారు. ఎందుకంటే స్పెషల్గా ఈ వైట్ ప్యాచెస్ అనేటివి ఫేస్ మీద కనపడతాయి. లిప్స్, పెదాల మీద, నోస్ దగ్గర, ఇయర్స్ దగ్గర కనపడుతుంది. సో ఇది ఎవరన్నా చూస్తే బాగుండదు అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఆ విధంగా డిప్రెషన్కు లోనవుతారు. ఈ డిప్రెషన్కు లోన్ కావడం వల్ల ఇవి ఇంకా ప్యాచెస్ ఎక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఈ ల్యూకోడర్మా వచ్చిన వారు దీర్ఘకాలికంగా హోమియోపతి మందులు వాడగలిగితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. కేస్ టేకింగ్ ద్వారా సరైన మందు ఇస్తే కంపల్సరీ వితిన్ షార్ట్ పీరియడ్లో, అంటే చాలా తక్కువ వ్యవధిలోనే మనము ఈ యొక్క తెల్ల మచ్చలు తగ్గించవచ్చు. మనకు మెడినైన్ డైరెక్ట్గా సంప్రదించవచ్చు, లేదా ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా మనము ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.